మనమే భయ్యా ఏంటంటే ఇప్పుడే మనమే అనే సినిమా చూసి వస్తున్నాము. ఏంటంటే శర్వానంద్ గారి మీద మంచి హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చినాము. ఆఫ్టర్ ఏంటంటే మహానుభావుడు, శతమానం భవతి అండ్ ఏది శ్రీకరం, ఇవి ఏంటంటే మంచి స్టోరీలు ఎంచుకొని తీసుకొని వచ్చారు కదా. ఇది కూడా మంచి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొడతారని హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చినాము. కాకపోతే ఏంటంటే మూవీ వన్ టైం చూడొచ్చు అన్న, ఒకసారి చూడొచ్చు. ఏంటంటే అటర్ ఫ్లాప్ అని చెప్పాను, అట్లా అని చెప్పేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పాను. ఏంటంటే బిలో యావరేజ్ అని చెప్తా. ఏంటంటే వన్ టైం చూడొచ్చు ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఎవరైనా కానీ. అవుట్ ఆఫ్ 100%లో ఏంటంటే మనకు 60% ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది భయ్య. ఏంటంటే మూవీ ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే శర్వానంద్ గారు ఏంటంటే ఒక రొటీన్ స్టోరీ రొటీన్గానే అనిపించింది కొంచెము. ఏంటంటే కొన్ని సీన్స్లలో మామూలుగా ఎవరైనా సరే మూవీ పరంగా చూసుకుంటే హీరో హీరోయిన్కి ఇద్దరికి మధ్యలో బాండింగ్ నడవాలి, కెమిస్ట్రీ నడవాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ చూస్తే ఏంటంటే మామూలుగా మధ్యలో ఒక పర్సన్ ఎంట్రీ అయిపోతాడు. హీరోయిన్ ఏంటంటే నా ఫియాన్సీ అని చెప్పి వేరే పర్సన్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈ స్టోరీ లైన్ అనేది నాకు కొంచెం నచ్చలేదన్నమాట. అండ్ కొన్ని సీన్స్ ఎలివేషన్స్లలో ఏంటంటే కొన్ని సీన్స్ చూస్తుంటే చిరాకు అనిపిస్తుంటుంది అనమాట మూవీలో. అరే ఇదేం తప్ప ఇట్లే నేర్చుకున్నాడు స్టోరీ అని అట్లా అనమాట. కాకపోతే తండ్రి కొడుకులకు ఇద్దరికి మధ్యలో ఉన్న ఒక ఎమోషనల్ బాండింగ్ సీన్ మాత్రం అది ఒక్కటి పర్వాలేదు అని చెప్పేసి అనిపించింది. కాకపోతే ఏంటంటే అది కూడా ఏంటంటే హై లెవెల్లో హైపింగ్ మాత్రం ఏం లేపలేదు. ఓన్లీ జస్ట్ ఎమోషన్ పరంగా ఓకే కనెక్ట్ అయింది, కానీ హై రేంజ్ లెవెల్లో మాత్రం కనెక్ట్ కాలేదు. ఏంటంటే మూవీ వన్ టైం చూడొచ్చు. ఏంటంటే ఇక హీరో శర్వానంద్ గారు, కృతి శెట్టి అందులో ఉన్న యాక్టర్స్ వాళ్ళ యాక్టింగ్ గురించి మాత్రం వేలెత్తి చూపడానికి లేదు. యాక్టింగ్ పరంగా చూసుకున్నా అండ్ తీసిన షూట్ పరంగా, లొకేషన్స్ పరంగా చూసుకున్నా అన్ని హై రేంజ్లోనే తీశారు. కానీ స్టోరీ ఒక్కటి మాత్రమే చాలా పూర్గా తీశారు. ఏంటంటే కొంచెము వేరే రకంగా మార్చి తీసి ఉంటే బాగుండు అని అనుకుంటున్నా భయ్య, అంతే.